బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి బ్రాహ్మణులంతా సంఘటితమై పోరాడాలని, తమ ఐక్యతను యావత్ దేశానికే చాటి చెప్పాలని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యక్రమాలు హిందూ ధర్మ సంప్రదాయం ప్రకారం మన బ్రాహ్మణ విధానాలని కొనసాగించడం కోసం ఈ ఐక్య వేదిక మీదకి వచ్చి మన అందరికీ సంఘీభావం తెలిపినటువంటి బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మేము అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొన్నటిదాకా కూడా తుఫాను కారణాల వల్ల ఇది ఎక్కువ ప్రచారంలోనూ తర్వాత అపోహలతోటూ కొంతమంది రాలేకపోయారు, దూరం నుంచి జరుగుతుందా జరగదా అని. ఇవాళ మేము ఏమైనప్పటికీ కూడా ఈ కార్తీక వన సమారాధనలో నిత్యం కార్తీక వన సమారాధన కార్తీక మాసంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి బ్రాహ్మణులకి ఒక వేదికగా ఐక్య వేదికగా పిఠాపురంలో మేము ఎప్పుడు కూడా సేవాభావంతో సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ ఇది బ్రాహ్మణ సేవా పరిషత్ ఎప్పుడు కూడా సేవాభావంతో పనిచేసేటువంటి ఒక సంస్థగా మాత్రమే మేము ఎదురుకెళ్తామని చెప్పని బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు అందరి తరఫు నుంచి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ మనకి ఎటువంటి రాజకీయాలు ఉండవు, ఎటువంటి శాఖలు ఉండవు, ఇక్కడ కేవలం ధనిక పేద విధానాలు ఉండవు. ఇది కేవలం మన బ్రాహ్మణ ఐక్యత కోసం పనిచేసేటువంటి ఐక్య వేదిక మాత్రమే. ఎవరి ప్రొఫెషన్లో ఎవరి విధానాల్లో ఎలా ఉన్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గ పరంగా ఇది ఐక్య వేదిక అనేటువంటి గుర్తింపు మాత్రమే ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఇక్కడ మన హిందూ సాంప్రదాయాలని సనాతన ధర్మాన్ని మన కుటుంబం నుంచి నియోజకవర్గ పరంగానూ జిల్లా పరంగానూ రాష్ట్ర పరంగానూ కూడా మన బ్రాహ్మణుల సంఘీభావాన్ని తెలియజేస్తూ సనాతన ధర్మం కోసం మన ప్రాణాలు ఇచ్చి ధర్మం కోసం పోరాడతామని చెప్పని కార్తీక వన సమారాధన కార్యక్రమంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి మన కుటుంబాలు పిల్లల అభివృద్ధి కోసం మనందరూ కూడా ఎప్పుడు సంఘటితంగా పోరాడతామని చెప్పని మరోసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.